ఈ వీడియోలో మనం టీఎస్సీపీ గేట్ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో సో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువగా ఈ టాపిక్స్లోంచే క్వశ్చన్స్ అడిగారు. సో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కాదు, చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత సో ఎక్కువ సార్లు రిపీట్ అయిన టాపిక్స్, ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ని తీసుకుని సో ఈ వీడియో అయితే చేస్తా ఉన్నా. సో మీరు ప్రిపరేషన్ చేసేప్పుడు ఇప్పుడు మనం చూడబోయే టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే, మిగిలిన టాపిక్స్ కూడా చదువుతూ ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి అండ్ యూనివర్సిటీలో కూడా సీట్ వస్తుంది. ఓకే, ఇంకా ల్యాగ్ చేయకుండా మనం టాపిక్స్ చూసేద్దాము. అండ్ మీరు ఊరికే అట్లా విని వదిలేయకుండా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు డిస్కస్ చేయబోయే అన్నింటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఇక టాపిక్స్ వచ్చేసి ప్రోటీన్స్ అండ్ ఎగ్. సో మనకు ఎగ్లో ఏ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ కోయాగులేషన్. సో మీరు ఎప్పుడైతే ఒక ఎగ్ని బాయిల్ చేయటము లేదంటే ఒక ఎగ్ని ఆమ్లెట్ చేసినప్పుడు సో దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏమవుతుంది డీనాచురేషన్ అవుతుంది. గడ్డగట్టుకుపోతుంది ఆటోమేటిక్గా ప్రోటీన్. సో ఏ పద్ధతిలో గడ్డగట్టుకుపోతుంది అంటే దాన్ని మనం కోయాగులేషన్ అంటాము, రైట్? సో ఎప్పుడైతే ఎగ్ మనకు నార్మల్గా ఉంటుందో అందులో మొత్తం లిక్విడ్గా, సెమీ సాలిడ్గా ఉంటుంది. బట్ వెన్ వి బాయిల్ ఆర్ హీట్ ఎగ్, ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రోటీన్ అనేది కోయాగులేట్ అయిపోతుంది అన్నమాట. సో మనం ప్రోటీన్ కోయాగులేషన్, ఎగ్లో ప్రోటీన్ అనేది ఎట్లా కోయాగులేట్ అవుతుంది అది చూసుకోవాలి. అండ్ వైటమిన్స్ యొక్క సోర్సెస్, డెఫిషియన్సీస్. సో మనకు వైటమిన్స్ మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంటుంది, లైక్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే బేస్డ్ ఆన్ వాట్ వైటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్. సో దేన్ని బేస్ చేసుకుని వైటమిన్స్ అనేవి క్లాసిఫై చేస్తారు. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా ఎట్లా ఆలోచించాలి? సో దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. అంటే బేస్డ్ ఆన్ దేర్ సాల్యుబిలిటీ. సో అవి ఎందులో సాల్యుబుల్ అవుతున్నాయి, వాటర్లో సాల్యుబుల్ అయితే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫ్యాట్లో సాల్యుబుల్ అయితే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో బేస్డ్ ఆన్ వైటమిన్స్ సాల్యుబిలిటీ వైటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్. అండ్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి, సోర్సెస్. సో ఏ ఫుడ్ ఐటమ్స్లో మనకు ఏ వైటమిన్స్ ఉంటాయి అనేది మొత్తం కూడా తెలిసి ఉండాలి మనకు. సపోజ్ మీకు ఏదైనా క్యారెట్ ఇచ్చారనుకోండి మీ చేతికి, సపోజ్ ఓ క్యారెట్ మీ చేతిలో పెట్టి ఏ వైటమిన్ ఉంటుంది ఇందులో అంటే సో క్యారెట్లో ఉన్న వైటమిన్ తెలిసి ఉండాలి. సో అట్లా లీఫీ వెజిటేబుల్స్, మీట్, అన్నీ, పీనట్స్, బటర్, అన్నింట్లో వైటమిన్ సోర్స్, వైటమిన్ ఏంటి అనేది మనకు క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. అండ్ అట్లనే ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎగ్లో ఉండని వైటమిన్ ఏంటి? సో మనకు ఎగ్లో ఆల్మోస్ట్ ఆల్ వైటమిన్స్ ఉంటాయి. ఎవ్రీ వైటమిన్ మనకు ఎగ్లో ఉంటుంది. కానీ మనకు వైటమిన్ సి మాత్రం ఎగ్లో ఉండదు. ఎట్లా చెప్పొచ్చు అంటే ఏ ఫ్రూట్ కానీ, ఏ వెజిటేబుల్ కానీ, ఏ ఫుడ్ ఐటమ్ కానీ అందులో వైటమిన్ సి ఉంటే అది పుల్లగా ఉంటుంది, ఆ ఫుడ్ ఐటమ్ పుల్లగా ఉంటుంది. మరి ఎగ్ పుల్లగా ఉంటుందా? ఎగ్ పుల్లగా ఉంటుంది కదా. అంటే ఏంటి అర్థం, ఎగ్లో వైటమిన్ సి లేదు. అంటే ఎగ్లో ఉండని ఒకే ఒక వైటమిన్, అది వైటమిన్ సి. నెక్స్ట్ డెఫిషియన్సీ డిజార్డర్స్ చూసుకోండి. సో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఒకటి, మిల్క్లో ఉండే ప్రోటీన్ ఏంటి? సో మనకు చిన్నపిల్లలకి పాలు తాగు ప్రోటీన్ ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది అని చెప్తాం మనం. బట్ అందులో ఉండే ప్రోటీన్ నేమ్ ఏంటి అంటే కేసిన్, CAESIN. సో ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో రిపీట్ అయింది. సో అందుకని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అయింది అనుకోండి, మీకు ఈజీగా 1 మార్క్ వచ్చేస్తుంది. సో మిల్క్లో ఉండే ప్రోటీన్ కేసిన్. సో ఈ కేసిన్ పైన యాక్షన్ చూపించే ఒకే ఎంజైమ్, అర్థమవుతుంది కదా. సో మిల్క్ ప్రోటీన్ పైన యాక్షన్ చూపించే ఎంజైమ్ ఏంటి? ఎంజైమ్ దట్ యాక్ట్స్ ఆన్ మిల్క్ ప్రోటీన్ ఆర్ కేసిన్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఎంజైమ్ RENIN, రెనిన్. మళ్ళీ ఇక్కడ RENNIN, రెనిన్ కాదు, డబల్ N ఉన్న రెనిన్ కాదు, RENIN. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి సైకిల్స్. సో ఈ బయోకెమికల్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, పాత్వేస్, సిట్రిక్ యాసిడ్ సైకిల్, క్రెబ్స్ సైకిల్, కోరిస్ సైకిల్, సో ఇవన్నీ చూసుకోండి. అండ్ వీటికి అదర్ నేమ్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ నేమ్స్ ఉంటాయి. సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, క్రెబ్స్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, కోరిస్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఈ సైకిల్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, వాటి లొకేషన్,
సో సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది బాడీలో, సో దాని యొక్క లొకేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ అన్ని సైకిల్స్ యొక్క ఎండ్ ప్రోడక్ట్స్, సో ఈ సైకిల్స్ జరిగిన తర్వాత వచ్చే ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్ స్ట్రక్చర్. సో మనకు ప్రోటీన్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రోటీన్ డెఫినేషన్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రోటీన్ స్ట్రక్చర్. సో ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, సో 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఈ ప్రోటీన్ స్ట్రక్చర్స్ చూసుకోవాలి మనం. నెక్స్ట్ ప్రోటీన్లో ఉండే బాండ్స్, పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి కదా, సో ప్రోటీన్లో ఉండే బాండ్స్ ఏంటి, వాటి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూసుకోండి. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి ఎంజైమాటిక్ బ్రౌనింగ్. సో మనం ఏదైనా ఒక ఫ్రూట్ని కట్ చేసి అట్లాగే కొద్దిసేపు వదిలేసినప్పుడు, అంటే యాపిల్ కానీ బనానా కానీ, సో మనం సగం తిని అట్లా వదిలేస్తే కొద్దిసేపటి తర్వాత ఫ్రూట్ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట, నార్మల్ కలర్ నుండి. సో దాన్ని మనం ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటాం. సో ఎందుకు జరుగుతుంది ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అనేది చూసుకోవాలి. సో దీని డెఫినేషన్, అట్లాగే మనకి ఎంజైమాటిక్ బ్రౌనింగ్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఎంజైమాటిక్ బ్రౌనింగ్లో టైప్స్ ఆఫ్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అని ఉంటుంది. సో అవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ మైలార్డ్ రియాక్షన్. సో ఈ మైలార్డ్ రియాక్షన్ అనేది ప్రతి ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉంది. దాని డెఫినేషన్ అడగడమా, లేదంటే దానికి ఎగ్జాంపుల్ అడగడమా, దాని యొక్క కండిషన్ అడగడమా, ఏదో ఒకటి చేసేసి ఈ మైలార్డ్ రియాక్షన్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అయితే అడుగుతూ ఉన్నారు. సో పక్కాగా ఈ మైలార్డ్ రియాక్షన్ చూసుకోండి. అండ్ ర్యాన్సిడిటీ కూడా. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ బ్రౌనింగ్. సో ఇంతకుముందు మనం ఎంజైమాటిక్ బ్రౌనింగ్లో టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అందులో ఈ ఆస్కార్బిక్ యాసిడ్ బ్రౌనింగ్ కూడా ఒక టైప్ అన్నమాట. సో చూసుకోండి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ప్రీకర్సర్స్ ఆఫ్ వైటమిన్స్. సో మనకు వైటమిన్స్ ఊరికే వైటమిన్స్ ఉన్న స్టేజ్ నుంచి రావు మనకి. ఇప్పుడు వైటమిన్ ఏ అనగానే మనకు ఫుడ్ నుండి వైటమిన్ ఏ డైరెక్ట్గా రాదు. సపోజ్ మనం ఒక క్యారెట్ తింటున్నాము, క్యారెట్లో వైటమిన్ ఉండదు. యాక్చువల్గా క్యారెట్లో వైటమిన్ ఏ ఉండదు, కానీ మనం చిన్నప్పటి నుండి క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది అని చెప్పుకున్నాం, కానీ ఉండదు. క్యారెట్లో బీటా క్యారోటిన్ అనేది ఉంటుంది, బీటా క్యారోటిన్ అని ఉంటుంది. సో ఈ బీటా క్యారోటిన్ ఎప్పుడైతే మనం బాడీలోకి తీసుకుంటామో, అంటే క్యారెట్ని తిన్నప్పుడు, సో బీటా క్యారోటిన్ మన బాడీలో వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా ప్రతి వైటమిన్స్కి ఇట్లా ప్రీకర్సర్స్, అంటే వైటమిన్ కన్నా ముందు వచ్చేవి ఉంటాయి. సో అవి వైటమిన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో అవన్నీ ఏంటి, ప్రీకర్సర్స్ ఆఫ్ వైటమిన్స్ అని చూసుకోవాలి. నెక్స్ట్ మినరల్స్, their sources. So vitamins, minerals, their sources, their deficiency disorders. సో వైటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, వాటి క్లాసిఫికేషన్, ఆ తర్వాత అవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే సోర్సెస్, ఏ ఫుడ్ ఐటమ్స్ ద్వారా మనకు వస్తాయి. నెక్స్ట్ దేర్ డెఫిషియన్సీ డిజార్డర్స్. సో ఏ వైటమిన్ ఏ మినరల్ మనకు డెఫిషియంట్ అయితే, తక్కువ అయితే మన బాడీలో ఇట్లాంటి డిజార్డర్స్ వస్తాయని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, వాటి మీద బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ అబ్రివేషన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాను నేను, ఇవి ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు అడిగారు. బిస్మార్క్, సో బిస్మార్క్ ఉంటుంది, అగ్మార్క్ ఉంటుంది, ఎఫ్ఎస్ఎస్, ఎఫ్పిఓ, ఇవన్నీ ఈ ఎఫ్పిఓ, ఎంపిఓ అనేవి ఫుడ్కి సంబంధించినవి. ఈ బిస్మార్క్, అగ్మార్క్ అనేవి ఇవి స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, సిఏసి, ఎంపీసీఓ, హెచ్ఏసిసిపి, ఎఫ్ఎస్ఎస్ఏఐ. సో వీటన్నింటి గురించి మీకు డిగ్రీలో వస్తుంది. డిగ్రీలో మీరు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ చేస్తుంటే మీకు ఈ కోర్సులు డిగ్రీలో ఉండుంటే మీకు ఇవన్నింటి గురించి వస్తుంది. సో ఒకసారి రీక్యాపిచులేషన్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి, ఈజీగా గుర్తుండిపోతాయి. అండ్ ఇంకొకటి, వీటి యొక్క అబ్రివేషన్స్ ఏంటి, వీటి యొక్క గోల్ అసలు వీటి యొక్క ఉద్దేశం ఏంటి, సో వీటిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, వీటికి హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ ఉంటే, ఇప్పుడు చూడండి అగ్మార్క్, ఎఫ్ఎస్ఎస్ఏఐ. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చేసి క్వశ్చన్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో ఇవన్నీ చూసుకోవాలి మనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్ క్వాలిటీ టెస్ట్. సో ఈ ఎగ్, మనం ఏవైతే ఎగ్స్ తింటున్నామో అవి వాటి యొక్క క్వాలిటీ ఎంత ఉంది, మంచి గుడ్లేనా అవి, పాడైపోయిన గుడ్లా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ ఎగ్ క్వాలిటీ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తాము. ముఖ్యంగా మనకు క్యాండిలింగ్ టెస్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు క్వశ్చన్స్. బట్ ఎగ్ క్వాలిటీ టెస్ట్ అంటే మనకి ఇంకా రకరకాల టెస్టులు ఉంటాయి. వాటర్లో ఎగ్స్ వేయటం, అవి మునిగితే మంచివి అని చెప్పేసి, తేలితే అట్లా ఒకటి ఉంటుంది. అండ్ ఎగ్ క్వాలిటీ టెస్ట్లో మనకు క్యాండిలింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒక క్యాండిల్ లైట్కి మనం ఎగ్ పెట్టేసి సో దాన్ని అబ్జర్వ్ చేస్తాము, దాన్ని బట్టి కూడా అది ఎగ్ మంచిదా పాడైపోయిందా అని చెప్పొచ్చు. సో ఇట్లాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సో వాటిని మీరు చూసుకోండి. క్యూరింగ్, సాల్టింగ్, ఫ్లేవరింగ్, సో ఇవన్నీ కూడా ప్రిజర్వేషన్ మెథడ్స్ అన్నమాట. మనం ఏవైనా సరే ఫుడ్ ఐటమ్స్ అవి స్టోరేజ్ అయి ఉండాలి అంటే, ప్రిజర్వ్ చేసి ఉండాలంటే మనం షుగర్ కానీ సాల్ట్స్ కానీ యాడ్ చేస్తాము. సో వాటిని ప్రిజర్వేషన్ మెథడ్స్ అంటాము. సో అందులో మనకు క్యూరింగ్, సాల్టింగ్, ఫ్లేవరైజింగ్, స్టెరిలైజింగ్, టెండరైజింగ్, పాస్టరైజేషన్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఈ టాపిక్స్ అన్నింటిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ అడిగారు. అంటే ఏ టెంపరేచర్ వద్ద మనం పాస్టరైజేషన్ చేస్తాము, ఏ టెంపరేచర్ వద్ద మనం స్టెరిలైజేషన్ చేస్తాము.
అండ్ ఏ ఫుడ్ ఐటమ్స్కి మనం క్యూరింగ్ని పర్ఫామ్ చేస్తాము, సాల్టింగ్ ఏ ఫుడ్ ఐటమ్స్కి చేస్తాము, ఫ్లేవరింగ్ ఏ ఫుడ్ ఐటమ్స్కి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మనకు వీటి డెఫినేషన్స్ తెలిసి ఉండాలి, ఏ టెంపరేచర్ వద్ద చేస్తారు, వీటి యొక్క ప్రాసెస్ ఏంటి, క్యూరింగ్ ఎట్లా చేస్తారు, పాస్టరైజేషన్ ఎట్లా చేస్తారు, ఏ ఫుడ్ ఐటమ్స్కి ఏ మెథడ్ వాడతారు. సో ఇవన్నీ క్లియర్గా తెలిసి ఉండాలి, చూసుకోండి. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి, సో ఇప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇస్తారు, ఎగ్స్ అని చెప్పేసి, మెయిజ్ అని చెప్పి. సో ఇట్లా కొన్ని ఫుడ్ ఐటమ్స్ క్వశ్చన్లో ఇచ్చి ఏం చేస్తారంటే ఆ ఫుడ్ ఐటంలో ఉన్న ప్రోటీన్ ఏంటి అని అడుగుతారు. సో మనకు మెయిజ్, సో ఎగ్జాంపుల్గా మెయిజ్ ఇచ్చేసి దానిలో ఉన్న ఫుడ్ ఐటమ్ ప్రోటీన్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ సోయాబీన్, ఎగ్స్, మెయిజ్. సో వీటిల్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు, సో ప్రోటీన్స్ పైన. సో చూసుకోండి. నెక్స్ట్ అడల్ట్రేషన్. సో అడల్ట్రేషన్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కల్తీ. సో ఈ కల్తీ అనేది ఏ ఫుడ్ ఐటమ్స్లో ఎట్లా జరుగుతుంది అనేది మనకు క్లియర్గా చూసుకోవాలి. అండ్ ఈ కల్తీ ఎందుకు చేస్తారు అంటే, సో వాళ్ళకి ఎక్కువ లాభాలు రావడం కోసము షాప్ కీపర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సో ఫుడ్ ఐటమ్స్ని అయితే కల్తీ చేస్తాయి, అడల్ట్రేట్ చేస్తాయి. సో ఏ ఫుడ్ ఐటమ్స్ని ఇంకా వేరే ఏ ఫుడ్ ఐటమ్స్ కలిపి అడల్ట్రేట్ చేస్తారు అని క్వశ్చన్స్ వస్తాయి. సో మనకు డ్రై జింజర్, గ్రీన్ పీస్, మిల్క్, బ్లాక్ పెప్పర్ అంటే మనకు మిరియాలు, మస్టర్డ్. సో ఇవన్నింటిని ఎట్లా అడల్ట్రేట్ చేస్తారు అంటే ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ఇచ్చి దాంట్లో అడల్ట్రెంట్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ ఉంది. సో పచ్చి బఠానీని ఎట్లా అడల్ట్రేట్ చేస్తారు, ఎట్లా కల్తీ చేస్తారు అంటే, నిజంగా మనకు మార్కెట్లో అంగట్లో దొరికేవి పచ్చి బఠానీ కాదు, అవి జస్ట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సో పచ్చి బఠానీ అనగానే మనకు గ్రీన్ కలర్లో ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎండిపోయిన బఠానీ ఏవైతే ఉంటాయి అంటే ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఎండిన బఠానీలు, సో వీటినే వాళ్ళు ఒక గ్రీన్ కలర్ లిక్విడ్లో ముంచుతారనమాట, సోక్ చేస్తారు. సో ఎప్పుడైతే ఒక వాటర్ అంటే గ్రీన్ కలర్ లిక్విడ్లో ముంచడం వల్ల ఎల్లో కలర్ ఉన్న బఠానీ అంటే ఎండు బఠానీ, డ్రై బఠానీ కాస్త పచ్చి బఠానీగా మారిపోతుంది. సో దానికి కలర్ వేస్తారు, ఒక ఆర్టిఫిషియల్ కలర్ వేస్తారు. సో ఇట్లా అడల్ట్రేట్ చేస్తారన్నమాట, మోసం చేస్తారు, జనాల్ని కల్తీ చేస్తారు. నెక్స్ట్ మిల్క్. సో పాలను ఎట్లా కల్తీ చేస్తారు అంటే వాటర్ కలుపుతారు, పాలలో నీళ్ళు కలుపుతారు కదా, సో అది కూడా కల్తీ, అది కూడా అడల్ట్రేషనే. అండ్ కొన్ని పాల ఇండస్ట్రీస్, మిల్క్ ఇండస్ట్రీస్ ఈవెన్ మనకు యూరియా, సో ఇట్లాంటివి కూడా కలుపుతారన్నమాట. సో అది కూడా అడల్ట్రేషనే. సో ఇట్లా ఒక ఫుడ్ ఐటమ్ ఇచ్చేసి సో దాంట్లో దేంతో అడల్ట్రేట్ చేస్తారని అడుగుతారు. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు తెలుసు కదా మనకి. సో ఈ మిరియాలని కూడా కల్తీ చేస్తారు. మిరియాలని ఎట్లా కల్తీ చేస్తారంటే మనకు పపాయా సీడ్స్, బొప్పాయి గింజలు తెలుసు కదా, సో అవి కూడా నల్లగానే ఉంటాయి. సో అవి ఎండిపోయిన తర్వాత సో పపాయా సీడ్స్ అండ్ అట్లాగే మనకు బ్లాక్ పెప్పర్ సీడ్స్ రెండింటిని కలిపితే మనం గుర్తుపట్టలేం, ఏవి పపాయా సీడ్స్ ఏవి బ్లాక్ పెప్పర్ సీడ్స్ అనేవి మనం గుర్తుపట్టలేం. సో ఈ రెండింటిని కలిపి అమ్ముతారన్నమాట, అర్థమవుతుంది కదా. సో మిరియాలు అనేవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, లాభాల కోసం షాప్ కీపర్స్ కానీ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు సో ఇట్లా పపాయా సీడ్స్ని కలుపుతారు. సో మనం గుర్తుపట్టలేం కాబట్టి సో మనం మోసపోతాం, అంటే కల్తీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని క్వశ్చన్స్ కూడా అంటే అడల్ట్రేషన్కి సంబంధించిన అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు. మళ్ళీ ఒకసారి వాటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, వాటిని చూసుకోండి. బ్రెడ్లో ఉండే బ్యాక్టీరియా ఏంటి అంటే, బ్రెడ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఏ బ్యాక్టీరియా వల్ల బ్రెడ్ అంత స్మూత్గా వస్తుంది, ఓకే, అంత స్మూత్గా అంత పఫీగా వస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సాల్మోనెల్లా, షిగెల్లా, బొటులిజం, ఈకోలై ఇవన్నీ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా అన్నమాట. సాల్మోనెల్లా వల్ల మనకు ఏమొస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. షిగెల్లా, బొటులిజం, ఓకే, ఈకోలై, సో ఇవన్నీ డిసీజెస్ కాజింగ్ బ్యాక్టీరియా అన్నమాట. సో వీటిని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. వీటి వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అనేది కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి ఫర్మెంటెడ్ ఫుడ్స్. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనకి ఏమేమి ఉంటాయి అవన్నీ చూసుకోండి. యోగర్ట్ ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్ అనేది వాటి యొక్క ప్రాసెస్ అన్నమాట, ఎట్లా ప్రిపరేషన్ చేస్తారనేది మొత్తం చూసుకోవాలి. యోగర్ట్, బ్రెడ్ ప్రొడక్షన్, వైన్, బియర్ ప్రొడక్షన్, వీటన్నింటి ప్రొడక్షన్ సో ఎట్లా చేస్తారు, ఏ టెంపరేచర్ వద్ద చేస్తారు, ఏ కండిషన్స్లో చేస్తారు, ఇవన్నీ చూసుకోండి. జెల్లీ ప్రిపరేషన్. సో జెల్లీ తెలుసు కదా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ జెల్లీ ప్రిపరేషన్ ఎట్లా చేస్తారనేది చూసుకోండి. అండ్ ఈ జెల్లీ ప్రిపరేషన్లో ఎట్లాంటి ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకు బాగా పండిన అంటే ఓవర్లీ రైపెన్ ఫ్రూట్స్ అన్నమాట, ఇంకా అవి కొద్దిసేపు అయితే అంటే ఇంకొక రోజు అయితే పుచ్చిపోతాయి, పాడైపోతాయి అనేంతగా పండి ఉండాలి ఆ ఫ్రూట్స్. సో అట్లాంటి ఫ్రూట్స్ని మాత్రమే జెల్లీ ప్రిపరేషన్కి సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగారు. వైన్, బియర్ ప్రొడక్షన్, బ్రెడ్ ప్రొడక్షన్, యోగర్ట్ ప్రొడక్షన్, ఫర్మెంటెడ్ ఫుడ్స్, వీటన్నింటి గురించి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి టాపిక్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి, మీకు ప్రిపరేషన్ చేసుకునేప్పుడు యూజ్ అవుతాయి. ఓకే,
నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ చీజ్ అన్నమాట. సో మనకు బ్లూ చీజ్ ఉంటుంది, బ్లాక్ చీజ్ ఉంటుంది, స్విస్ చీజ్ ఉంటుంది. సో ఇట్లాంటి టైప్స్ ఆఫ్ చీజెస్ అన్నీ చూసుకోండి. అదర్ నేమ్స్ ఫర్ కోవా, షీర్ఖండ్, చెనా, సో వీటికి అదర్ నేమ్స్ ఉన్నాయి. సో వాటికి అదర్ నేమ్స్ చూసుకోండి, ఆల్టర్నేటివ్ నేమ్స్. సప్లిమెంటరీ ఫుడ్స్, సో ఎప్పుడైతే మనకు అంటే ఏ ఫుడ్లో అయితే మనకు వైటమిన్స్, న్యూట్రియంట్స్ ఉండవో సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే సప్లిమెంటరీ ఫుడ్స్ ఇస్తారు. సో వాటిలో మనకు మంచిగా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ సప్లిమెంటరీ ఫుడ్స్ అంటే ఏంటి అనేది చూసుకోండి. యోగా, ఎక్సర్సైజ్, సో వీటి యొక్క రోల్ అన్నమాట. అంటే డయాబెటీస్ పేషెంట్, ఒబేస్ పేషెంట్ ఉంటారు కదా, ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు, సో వాళ్ళకి యోగా, ఎక్సర్సైజ్ అనేవి ఎట్లా యూజ్ అవుతాయి అనే క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు. సో కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ టైప్స్ ఆఫ్ చీజ్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారు. సో ఒక చీజ్ నేమ్ ఇచ్చి దీనికి అదర్ నేమ్ ఏంటి, ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటి అని అడిగారు. ఓకే, డిసీజెస్, ఆర్గాన్స్ రిలేటెడ్. సో ఇప్పుడు మనకు ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ప్యాంక్రియాస్ అంటే ఒకవైపు ఆర్గాన్స్ ఇస్తారు, ఇంకొక వైపు మనకు వాటి యొక్క డెఫిషియన్సీ డిజార్డర్స్ ఇస్తారన్నమాట. సో ప్యాంక్రియాస్ ఇటువైపు ఏమిస్తారు, డయాబెటీస్ ఇస్తారు. కిడ్నీ ఇటువైపు ఆర్గాన్ ఇస్తారు, ఇంకొక వైపు నెఫ్రైటిస్ అంటే కిడ్నీ నుంచి వచ్చే డిసీజెస్ ఇస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. సో మనకు అట్లీస్ట్ మనకు మినిమం నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్, కామన్ సెన్స్ ఉంటే మనం ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ని అయితే ఫిల్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి డైట్ ప్లాన్స్. సో డైట్ ప్లాన్స్ ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి కింద అల్సర్స్, టీబీ, క్యాన్సర్స్, ఒబేస్, వామిటింగ్, కాన్స్టిపేషన్, డయేరియా, ఫీవర్, రీనల్ క్యాలిక్యులై అంటే కిడ్నీలో స్టోన్స్ రావటము, లాక్టోజ్ ఇంటాలరెన్స్ పేషెంట్స్, హైపర్ టెన్షన్, గౌట్. సో ఏదన్నా ఒక కండిషన్ క్వశ్చన్లో ఇచ్చి సో ఈ పేషెంట్కి మీరు ఎట్లాంటి డైట్ ప్లాన్ ఇస్తారు, హై ప్రోటీన్ ఉన్నది ఇస్తారా, లో ప్రోటీన్ ఉన్నది ఇస్తారా, హై ఫైబరా, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇస్తారా, రైట్? సో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇంకొకటి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి అని అడుగుతారు, అంటే డైట్ ప్లాన్ అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఎట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అని కూడా అడుగుతారు. సపోజ్ మీరు అల్సర్స్ పేషెంట్ చూడండి ఒకటిసారి. సో అల్సర్స్తో ఎవరైతే బాధపడతా ఉన్నారో సో వాళ్ళకి మసాలా ఫుడ్ ఇవ్వకూడదు, కారం ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇవ్వకూడదు, రైట్? సో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇవ్వకూడదు. సో ఇట్లాంటివి అంటే ఫుడ్ టు బీ గివెన్ అంటే డైట్ ప్లాన్ అడుగుతారు, ఫుడ్ టు బి అవాయిడెడ్ కూడా అడుగుతారు. సో ఇప్పుడు చెప్పిన అన్ని కండిషన్స్ కూడా అల్సర్స్, టీబీ, ఇక్కడ కనిపిస్తున్న అన్ని కండిషన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినాయి. సో అందుకే నేను మళ్ళీ మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఈ ప్రతి కండిషన్ని నోట్ చేసుకుని ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు సిమ్టమ్స్. సో మనకు పెర్నీషియస్ అనేమియా, ఒబేసిటీ, క్వాషియార్కర్, మెరాస్మస్, సో ఈ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో సో వీటన్నింటికి సిమ్టమ్స్ చూసుకోవాలి మనం. సో ఒక కండిషన్ అంటే ఇట్లా క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా అంటే ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి ఈ పేషెంట్లో, ఒక పేషెంట్ వచ్చాడు, ఆ పేషెంట్లో ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అతనికి ఏ డిసీజ్ ఉందని, ఏ డిజార్డర్ ఉందని మీరు డయాగ్నోస్ చేస్తారు, క్లాసిఫై చేస్తారు, కన్క్లూడ్ చేస్తారని అడుగుతారు. సో అప్పుడు మీరు ఆ సిమ్టమ్స్ తెలుసుంటేనే ఆ డిసీజ్ ఏంటి, ఆ డిజార్డర్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలుగుతారు. సో సిమ్టమ్స్ అన్నీ కూడా చూసుకోండి ఇప్పుడు చెప్పిన వాటికి. నెక్స్ట్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్, ఫుడ్ పిరమిడ్. సో వీటిపైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. సో ఫోకస్ చేయండి. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో మనకు కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకోండి, రైట్? నెక్స్ట్ గ్లైసీమిక్ ఇండెక్స్. సో ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, డెఫినేషన్ చూసుకోవాలి. సో గ్లైసీమిక్ ఇండెక్స్లో మనకు ఒక్కో ఫుడ్కి ఒక్కో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఒక్కో వాల్యూ ఉంటుంది. సో మనకు ఫుడ్లో లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉంటాయి, హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉంటాయి. సో వాటిని అన్నింటిని కూడా చూసుకోండి. లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వల్ల వచ్చిన లాభాలు ఏంటి, సో ఎవరు లో గ్లైసీమిక్ ఫుడ్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, ఎవరు హై అంటే ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అనేది చూసుకోండి. వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. అయోడిన్ డెఫిషియన్సీ, దీనిపైన ఎక్కువసార్లు క్వశ్చన్ అడిగారు. సో అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏ కండిషన్ వస్తుంది, హైపర్ థైరాయిడిజమా, హైపోథైరాయిడిజమా. సో అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే బాడీ ఎట్లాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది, సో మనకు అయోడిన్ సోర్సెస్ ఏంటి, సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ప్రీవియస్ ఇయర్స్లో 2-3 ఇయర్స్లో ప్రతిసారి ఈ క్వశ్చన్ అడిగారు. ఏంటి, సో మిల్క్లో ఫ్యాట్ టెస్ట్ చేయడానికి, అంటే మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే టెస్ట్ ఏంటి, కండక్ట్ చేసే టెస్ట్ ఏంటి అని అడిగారు. అది గెబర్స్ టెస్ట్, GEBER టెస్ట్, గెబర్స్ టెస్ట్ అన్నమాట. సో దీనిపైన ప్రీవియస్ ఇయర్లో 2-3 టైమ్స్ క్వశ్చన్స్ అడిగారు.
సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ టాపిక్స్ అన్నింటి మీద ఫోకస్ చేయండి. సో నోట్స్ చేసుకోండి. సో ఇవన్నీ నోట్ చేసుకుని మోడల్ క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేసినామో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకో విషయము, మీకు కనుక టీఎస్సీపీకేట్ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ కావాలి అనుకుంటే సో మన ఛానల్ తరపున మెటీరియల్ కూడా ఉంది. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ మెటీరియల్లో మనకు అన్ని టాపిక్స్ ఇన్ డెప్త్ డిస్కస్ చేసినాము. ఎట్ ద సేమ్ టైం ప్రతి టాపిక్ని కూడా మనం చివరిలో సమ్మరైజ్ చేసినాము, సినాప్సిస్ చేసినాము. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకుని 10 మోడల్ పేపర్స్ కూడా చేసాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ చివరిలో నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ఉన్నాయి. సో బుక్ మొత్తం మీద కూడా మనకు 1000+ ఎంసీక్యూస్ ఉంటాయి. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి 1000+ ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసాము. ఎట్ ద సేమ్ టైమ్ 10 మోడల్ పేపర్స్, రైట్. సో ఇవన్నీ సాల్వ్ చేస్తే మీకు మంచి పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో మీకు కనుక మెటీరియల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు, రైట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.